సాలిడ్ లిక్విడ్ వేస్ట్ ఏదైతే సాలిడ్ కానీ ఇవన్నీ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ బాగానే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ ఊర్లో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారా? ఏమమ్మా కలెక్ట్ చేయడం లేదు మరి? సెక్రటరీ ఏంటయ్యా పెద్ద మనిషి, నేనేదో అందరూ నన్ను చూస్తే భయపడతాను అనుకుంటున్నా, నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఏంటి? చాలా కష్టాలు వస్తాయి. బీ క్లియర్, సిన్సియర్గా మనసు పెట్టి పనిచేయి. పైన పని చేయొద్దు, రిపోర్ట్లు కూడా ఏదంటే అది రాయొద్దు. ఇది సూపర్వైజ్ చేసిన ఆఫీసర్స్ ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్ ఎవరు మీకు ఆయన మీద సూపర్వైజర్ అంతా వాళ్ళు ఎవరు? ఈ ఊర్లో ఎంపీడీఓ వేస్ట్ మేనేజ్మెంట్ పని చేస్తా ఉంది ఈరోజు. కాదయా నేను అడిగిందని చెప్పు. నువ్వు చెత్త తీస్తున్నారా, ఇంట్లో పోయి కలెక్ట్ చేస్తున్నారా అని అడిగాను. చెత్త తీస్తున్నారమ్మా? తీరే చేలు పైకెత్తండి. బీ క్లియర్, చాలా ప్రమాదం ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నా, రేపటి నెల నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. మళ్ళీ నేను 1 year మీకు చెప్పాను. మీరేమనుకుంటున్నారంటే సార్ మారిపోయాడు అనుకుంటే నేను మారలా. నేను 95 సీఎంనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్యారీ చేయాలని చూస్తున్నాను తప్ప క్యారీ కాకపోతే మాత్రం బీ క్లియర్. మళ్ళా నేను సర్ప్రైజ్కి వచ్చినప్పుడు కానీ ఎక్కడ దొరికితే స్పాట్లోనే యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చా? ఏమి కష్టమయ్యా నీకు? ఒక సెల్ ఫోన్లో ఒక వాట్సాప్ పెట్టుకుంటే మీ పంచాయతీ సెక్రటరీ కానీ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వస్తే ఇంకా ఎక్కడొచ్చిందో నాకైతే అర్థం కాలే. మీకు విచిత్రమైన అలవాట్లు వచ్చాయి. ఎన్నిసార్లు చెప్పాం? ఎందుకంటే స్వచ్ఛ భారత్ పెట్టి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టి 3వ శనివారం ఊరూరికి ఎందుకు తిరుగుతున్నాం? పనిలేక తిరుగుతున్నామా? మీలో చైతన్యం రావాలని తిరుగుతున్నా, బాధ్యత పెరగాలని తిరుగుతున్నా. ఇంకొకసారి చెప్తున్నా, మీ జాబ్ చూసుకోండి. క్లారిటీ ఎక్కడన్నా ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. బీ క్లియర్.